నమస్కారం. మీ అందరికి కూడా ఇప్పటికే సమాచారం ఉంది. వాడల్ రేవ్ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి IND-APE 8 MO 135 నెంబరు మత్స్యకార బోటు 3వ తేదీన ఆగస్టు నెల ఇక్కడ నుంచి బయలుదేరిన విషయం మీ అందరికి కూడా తెలుసు. అందులో 7 మత్స్యకారులు ఉన్నారు. ఒకరు కోపనాతి రామకృష్ణ, తండ్రి సత్యనారాయణ, కొల్లాటి యేసుదాస్, తండ్రి వెంకట్రావు, పాలేపు సంతోషరావు, తండ్రి ఆదినారాయణ, కర్రి రాంబాబు, తండ్రి కృష్ణమూర్తి, కొల్లాటి శ్రీనుబాబు, తండ్రి ఆదినారాయణ, సంగడి తాతారావు, తండ్రి మనేషు, కోనాడి సతీషు, తండ్రి సత్యనారాయణ. వీళ్ళు అమలాపురం అండ్ ముమ్మడివరం నియోజకవర్గానికి చెందినటువంటి మత్స్యకారులు. వీళ్ళు వెళ్ళేటప్పుడు మేము 10 రోజుల్లో వేట చేసుకొని మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి కుటుంబ సభ్యులందరికీ తెలియచేశారు. అయితే 10 రోజులు సమయం దాటిపోయి తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన, అనుమానం ప్రారంభమై కుటుంబ సభ్యుల్లో ఒకరు భవానీ శంకర్ ఆగస్టు 17వ తారీఖున పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఇమీడియట్గా మా మత్స్యశాఖకి సమాచారం ఇచ్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మత్స్యశాఖ సమాచారం ఇచ్చారో వెంటనే మత్స్యశాఖ మంత్రిగా నేను గాని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, NDA ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ఏదైతే ఈ గాలింపు చర్యల్లో ప్రధాన భాగస్వామ్యమైనటువంటి తూర్పు నౌకాదళ కమాండెంట్ అధికారులకు సమాచారం ఇచ్చాం. భారత తీర రక్షణ దళం కమాండెంట్ కూడా సమాచారం ఇచ్చాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మెరైన్ DIG జెట్టి గారికి కూడా సమాచారం ఇచ్చి ఇమీడియట్ గా గాలింపుల చర్యలు ప్రారంభించామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికే గాలింపు చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగాయి. నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగాయి. నిన్నటికి మచిలీపట్నంతో ఇక్కడ బయలుదేరినటువంటి పసుపు రంగు గల ఒక బోటు అక్కడ ఉందని తెలిస్తే దాని మీద ఇమీడియట్ గా అప్రమత్తమై చూశారు. అది మిస్ అయిన బోటు కాదని తెలుసుకున్నారు. ఏదైతే ఈ నిబంధనల ప్రకారం ముందు 150 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ 7 బోట్లు కూడా తిరుగుతున్నాయి. దీనివల్ల ఇంకా సమాచారం రాకపోవడంతో ఈ రోజు ఉదయం నుంచి అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో మొత్తం అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఈ రోజు పారాదీప్ ప్రాంతంలో ఉందని తెలిసి ఒరిస్సా మెరైన్ వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాం. ఓకే, ఇంకా ఏదైనా రూట్ లో వెస్ట్ బెంగాల్ వెళ్తుందని చెప్పి వెస్ట్ బెంగాల్ వాళ్ళకి సమాచారం ఇచ్చాం. అస్సాం వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాం. అంటే మైన్యూట్ గా ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ప్రాణాలు రక్షించాలనేది చంద్రబాబు నాయుడు గారు, NDA ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇప్పుడే 1 గంట ముందు సమాచారం వచ్చింది. పారాదీప్కి 15 నాటికల్ మైళ్ళ దూరంలో ఇంకొక పసుపు రంగు బోటు, దాని చుట్టూ 4 బోట్లు ఉన్నట్టుగా సమాచారం వచ్చింది. ఆ పసుపు రంగు బోటు మీద కూడా ఏదైతే పేరు ముత్యాలమ్మ పేరున్నట్టు కూడా సమాచారం వచ్చింది. వెంటనే మా కమిషనర్ గారు ఒరిస్సా మెరైన్ అధికారులతో మాట్లాడి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇంకొక బోట్ను కూడా ఆ ప్రాంతానికి పంపించాం. 1 గంట 2 గంటల్లో సమాచారం వస్తుంది. దేవుడి దయ వల్ల అది మందే అయితే మనకి సమస్య పరిష్కారం అవుతుంది. లేని పక్షంలో మేము అన్ని విధాల ప్రయత్నం చేసి మాకు చాలా హోప్ ఉంది. ఎందుకంటే సముద్రంలో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి లేదు, నార్మల్ పొజిషన్లో ఉంది సీ. కాబట్టి మనకి సేవ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడే నేను కుటుంబ సభ్యులతో మాట్లాడాను, బోటు యజమాని సోదరుడితో కూడా మాట్లాడాను. మొన్నటి వరకు కాకినాడలో కూడా ఇటువంటి బోట్లు వేటకి వెళ్ళి 10 రోజుల్లో వచ్చేస్తామని చెప్పి 15 రోజులు, 20 రోజులు, 25 రోజుల తర్వాత కూడా క్షేమంగా వచ్చారంట. అయితే ఈరోజు మనకి ముందు జాగ్రత్తగా 10 రోజుల్లో వస్తామని చెప్పారు కాబట్టి ఇంతవరకు రాలేదు. ఆయనకి సమాచారం లింక్ కూడా లేదు. ఒకవేళ అక్కడ ఏదైతే మనకి వైర్లెస్ ఉంటుందో ఆ చుట్టూ ఉన్నటువంటి ఏ వాడికైనా ఏ పడవకైనా లింక్ కూడా కలలేదు. కాబట్టి మనం ఆందోళన చెందుతున్నాం తప్ప తప్పనిసరిగా
క్షేమంగా వస్తారని చెప్పి అనుకుంటున్నాం. ప్రభుత్వం ఎక్కడ కూడా పాయింట్ శాతం కూడా నిమిషం కూడా వెయిట్ చేయకుండా సమాచారం వచ్చిన వెంటనే అన్ని ప్రయత్నాలు చేసి ముఖ్యమంత్రి గారే రంగంలో దిగి ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ప్రాణాలు కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాం, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పాం. వాళ్ళు కూడా గంగమ్మ తల్లి దయ వల్ల ఎటువంటి జరగకుండా వస్తారని చెప్పి వాళ్ళు కూడా ఆశతో ఉన్నారు. తప్పనిసరిగా సేవ్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. 1000 లీటర్లు డీజిల్ ఉంది, 20 రోజులకు సరిపడినటువంటి రేషన్ కూడా ఉంది. వీళ్ళు అనుభవం ఏంటంటే అక్కడ వేట సరిగా పడకపోతే ఒక దగ్గరే స్టాండ్ అయిపోతారు. మళ్ళీ వేట పడేటప్పుడే మళ్ళీ బోటు ఆన్ చేసి బయటకు వెళ్తారు. స్టాండ్ అయ్యేటప్పుడు డీజిల్ ఖర్చు ఉండదు. ఓన్లీ డీజిల్ అటు వెళ్ళడానికి రావడానికి ఉపయోగిస్తారు తప్ప డీజిల్ కూడా ప్రాబ్లం లేదని చెప్పి అనుకుంటున్నాం.